ये अड्डा किसके है? ताने भी किसके अड्डा? गाइस ये ఎముకలు చూస్తే అసలు మనుషులు కాదా ఏంటి అర్థం కావట్లేదు. చాలా పెద్ద పెద్ద ఎముకలు ఉన్నాయి. The time is 1:38 a.m. ఓకేనా? हेलो भाई देख कर ओके. సో గైస్, మీరు ఇప్పుడు గోల్కొండలో అనోన్ సీన్స్ మబ్బులో గూగుల్లో స్టోరీలు చదివి చాలామంది మీ స్నేహితులు మిత్రులు చెప్పిన ప్లేస్లు విన్నారు కదా. సో అలాంటి గోల్కొండలో మనం అతి కఠినమైన శిక్షలు వేసి జైల్లోకి పోయి బయటికి వచ్చాము. అండ్ ఆడవాళ్ళను సజీవంగా దహనం చేసిన సమాధుల దగ్గర కూడా పోయి వాళ్ళను పిలవడం అయితే జరిగింది. ఆ పార్ట్ అయిపోయింది, ఇది రెండో పార్ట్. ఆ పార్ట్ చూడని వాళ్ళు కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ టచ్ చేసి చూడండి. నాకు ఈ బ్లాగ్ చేసేదానికి తోడుగా ఉన్నది ఎక్స్ప్లోర్ డార్క్ అని చెప్పేసి ఆ ఛానల్ వాళ్ళు. ఆ ఛానల్లో మెయిన్ లీడ్ చేసే అతనికి ఇక్కడ ఏదో కొంచెం దుష్టశక్తి ఏదో డిస్టర్బ్ చేసిన దానివల్ల కొద్ది రోజులు హెల్త్ బాగలేక ఆ మెయిన్ లీడ్ అతను రాలేదు. ఇంకొక ఆయన మనతో సమీర్ అని కెమెరామ్యాన్గా ఉన్నారు. ఆయన వీడియో మధ్యలో చూపిస్తాను ఆయన్ను. సో పార్ట్ 1 చూసిన వాళ్ళైతే సమీర్ అన్నను మీరు చూసి ఉంటారు. మనం ఈ కొండ ఎక్కి ఆ కొండపైన ఒక వాల్ ఉంది, ఆ వాల్ ఎక్కి దిగాలి మనం. అతి కష్టమైన, ఎంత దూరమైనా మెయిన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటున్నారో అక్కడక్కడ పోయి మనం చూద్దామని బయలుదేరుతున్నాం. సో వీడియోలోకి వెళ్ళకముందు ఒక లైక్ కొట్టండి. మన తెలుగు ఛానల్లో ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయని గూగుల్లో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ని మనం వెళ్ళబోతున్నాం. సో లెట్స్ కంటిన్యూ. సో ఈ గోడ వాళ్ళ దగ్గరికి వచ్చాము. నక్క అరుపులు వస్తున్నాయి, కొండ ప్రాంతం కాబట్టి. అండ్ పార్ట్ 2లో ఉన్నారు మీరు. టైం ఒకసారి చూపిస్తాను. గూగుల్, వాట్ టైమ్ నౌ? ప్లీజ్ టెల్ మీ. The time is 2:14 a.m. ఓకే అండి, 2:14 AM. राइट. हाँ సో మనం ఇప్పుడు ఎక్కబోతున్నది 18 సిడి అంటారు దీన్ని. అంటే తెలుగులో 18 తాపలు. ఈ తాపల ద్వారా పోయిన వాళ్ళు కొందరు మాయమయ్యారంట. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎవరో పిలిచినట్టు ఆగు అన్నట్టు శబ్దాలు వస్తాయంట. చూస్తాను ఏమైనా వస్తాయా లేదా అని మనకు ఈసారి. లెట్స్ కంటిన్యూ. సో మొత్తం ఎక్కించామండి. ఎవరే కానీ ఆపలేదు, ఎవరే కానీ పిలవలేదు. ఆ పైన ఏముందో చూద్దాం. క్యా భాయ్ ऊपर जाएंगे? हाँ जाएंगे ना भाई. సో బాగా చూసుకోండి. 18 తాపలు. ఇక్కడ వచ్చిన తెలుగు యూట్యూబర్ ఉంటారు హరి. अभी आगे भी है सीढ़ियाँ. ఓకే.
यहाँ पर भी एक तोप है. ఓకే అండ్ గాయ్స్ ఈ చుట్టుపక్కల జిన్నీలు అంటే దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించాడో అలా వాళ్ళని కూడా సృష్టించారని మా ఖురాన్లో నమ్ముతారు. అండ్ అక్సెప్టెడ్, నేను కూడా అది. అవి ఉన్నాయి ఇక్కడున్న నిధి నిక్షేపాలకి కాపలగా రాజులు పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు, ఉన్నాయి అంటారు జనాలు. సో వాటితో ఎటువంటి శక్తి ఒంటరి విహారీ వాళ్ళ ముత్తత్త శక్తి కూడా సరిపోదు పోరాడేదానికి, నిలబడేదానికి. సో బాగా కేర్ఫుల్గా ఉండాలి. అవి ఏమైనా సంకేతాలు ఇస్తే మేము ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపోతాం. ये सब में बड़ा तोप है यहाँ पर గోల్కొండ के अंदर. गोलकुंडा के अंदर. इससे भी बड़ा होगा आगे. సో గోల్కొండలో ఉన్న అతిపెద్ద తోపుల్లో ఇదొకటి అంట అండి. సో ఈ తోపు దగ్గరకు వచ్చాం. దీంతో ఏమేమి చేశారో స్టార్టింగ్లో అరబ్బిక్, ఇది ఉర్దూ కాదు, అరబ్బిక్ రైటింగ్లో ఏదో ఉంది. कितने टन रहा है? नो आइडिया बॉस. एक 10 टन. हाँ ले ले को यहाँ देख लेंगे हमारा. సో బ్యాక్ అయితే ఇలా ఉందండి. నాకు తెలిసి ఏమైనా డై సిస్టమ్ ఉంటుందా ఏమో తెలియదు. అప్పట్లో ఒంటరిగానే మేము ఇద్దరమే ఉంటాం, ఎవరు లేరు. సో చూద్దాం ఏమైనా వస్తాయేమో. కోయి హై यहाँ से पूरा गोलकुंडा दिखेगा आपको. ये लेफ्ट साइड में जो दिख रहा है ना, वो वाला लेफ्ट साइड में ऊपर का? राइट. సో ఆ పైన కనపడేదే గోల్కొండ అంట. ఆ కింద ఏముందో ఒకసారి చూద్దాం. మెయిన్ జనాలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ అరుపులు హ్యాంచి ఆవాజ్ అంతే సార్ राइट. ఇక్కడ అరుపులు ఇంకోటి జరుగుతాయన్నారు. సో ఇది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే నేను వచ్చాను, నాకైతే ఏం జరగలేదు ఇప్పటికి. ఇంకా మూమెంట్లో ఏమైనా జరిగితే చెప్పలేను. లెట్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ సమీర్ భాయ్, సాత్ దే రహా. वेलकम ब्रो. भाई ये तो मैं लगा दूँ. अरे कुछ शक हो रहा है, कुछ शक हो रहा है उसके. और डाला आपको. क्या फील कर रहे हैं आप? ఏం ఫీల్ అవుతుంది మీకు? समथिंग कुछ है लग रहा है, जैसे ठंडी हवा आ रही है. हेलो, कोई हमें देख रहा है? Someone is watching us. किसी को हम लोग तकलीफ दिए हैं क्या? మేము ఎవరికైనా కష్టం చేసామా, కష్టపెట్టామా? హలో, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నారని తెలుసు. మీరు చూస్తూనే ఉంటారు, నేను వచ్చినప్పటి నుంచి ఎటువంటి చెడు వాక్యాలు కూడా మాట్లాడలేదు. మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను.
నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కొంచెం సేపు అటు ఇటు తిరిగి వెళ్ళిపోతాను వచ్చినందుకు. ఒకవేళ ఆ లోపల మీరు ఇక్కడ ఉంటే మాకు హాని అయితే చేయొద్దు, మాకు పలకరించండి, లేదంటే మీ ద్వారా ఏదైనా సంకేతాలు మాకు పంపండి, సిగ్నల్స్. चार पूरे पीट गिराओ ना को ऐसे ऐसे चार पहले जब मैं कुछ लगा यहाँ पर तो हम लोग को कुछ फील नहीं हुआ, आगे जाने के बाद बहुत कुछ फील हुआ हम लोग। आगे जितना जितना जैसा जैसा हम लोग आगे बढ़ते गए ना, वैसा वैसा हॉरर आगे बढ़ते गए हम लोग के साथ। देख कर भाई जब हाँ ऊपर से देखा नहीं, जब से इसके अंदर क्या है देखना गवाया इसके अंदर क्या है। हम लोग जब आए थे ना यहाँ पर बहुत क्रीपी था। 18 स्टेयर्स जो थे ना, बाजू पूरे झाड़ा थे, नीचे स्टेयर्स जहाँ से आए ना अपन, वहाँ पर पूरा ऐसे झाड़ा थे राउंड अप, और క్రీపీనెస్ दिख रहा था, बट पता नहीं कहाँ गए वो झाड़। సో ఈ ప్లేస్ అయితే రివీల్ చేసాము, ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళాక కెమెరా ఆన్ చేస్తాను, ఓకేనా? मैं पैर ऐसा रखने जा रहा था, नीचे नीचे की तरफ गिरने जाने वाला था, मेरा दोस्त पकड़ लिया मेरे को, मैं तो सीधा नीचे गिरने वाला था। ఓకే. సో గైస్ ముందు పక్క పెద్ద పెద్ద సొరంగాల మాదిరి గుంతలు ఉన్నాయంట, ఆ సొరంగాల నుంచి చెట్లు కూడా లేచాయంట, జాగ్రత్తగా చూసి వెళ్ళాలి అంటున్నాడు. సో ఇంత దూరం వచ్చాం, ఇంత టైం ఉన్నాం, అది ఎక్స్ప్లోర్ చేయకుండా వెనకైతే వెళ్ళేది లేదు, పోయి చూద్దాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నారేమో, గ్రేవీ యార్డ్ అంటే సమాధులు అంట. సో మనం గోల్కొండలో ఉన్న సమాధులు అంటే बहुत ज़्यादा है, हाँ कब्रिस्तान तो है, ज़्यादा ही है। ఓకే, అక్కడికి వెళ్తున్నాం. मेरे ख्याल से यहाँ पर भी एक तोप होगा ऊपर, हम लोग गए नहीं थे, बस बता रहा हूँ मैं, रास्ता नहीं पता मुझे यहाँ का भी। अपने को जाना है यहाँ से, ऐसे जाना है ना दरगाह को ये रूट से जाना है, जा सकते हैं। एक बार दिखाओ क्लियर से. आप बोलो. సో గైస్ మనం ఈ రూట్లోనే వెళ్ళాలంట. ఇక్కడ మనకు ఆ సమాధుల దగ్గరికి, ఆ జిన్నులు ఉన్న దర్గా దగ్గరికి వెళ్ళేదానికి రూటు. సో తప్పదు, మనసు ఫిక్స్ అయితే వారే.
రైట్. సో ముందే చెప్తున్నాను, దర్గా లోపలికి పోను, దర్గా ఆవరణంలో కూడా ఉన్నాను. దర్గా దూరం నుంచే చెక్ చేసుకుంటాను. ఎందుకంటే దుష్టశక్తి లేకుండా దైవశక్తి అనేది ఉంటుందని నేను నమ్ముతాను. కానీ అలాంటి ప్లేస్లో ఇలాంటి నిద్ర సమయంలో మనం పోయి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. సో బయట నుంచే చూపించుకొని అక్కడ ఏమైనా ఉంటే నాకు అనిపిస్తే మీరు కూడా చూడండి. సో గైస్, గోల్కొండలో దర్గా అయితే ఇక్కడ ఉంది. క్యాబ్ హై ఏం చే. సో గైస్, ఇక్కడ ఒక కేవ్ లాగా ఉందంట. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. హలో, సో ఈ ప్లేస్ మనం రాకూడదు, తప్పు చేశాను. जो भी गलती से माफ़ी मांगो. माफ़ी चाहते हैं हम लोग. हाँ, जो भी है, अगर गलती से आए हम लोग माफ़ी चाहते हैं. एल्ला मार सलामा. छुटा भी नहीं है पसीना. श्योर वो हम लोग गए ना जगह, वैसा नहीं दिखती, लेकिन एकदम वहाँ पर कंपलसरी है. डैम श्योर है वहाँ पर. क्योंकि हम लोग, आप जितना गए ना, हम लोग भी उतना ही गए थे. वहाँ से पलट के हम भी एग्जैक्टली वैसे ही आ गए थे. ऐसे जाना है. जाना तो ऐसे ही नीचे से जाना है अपने को. हाँ, क्योंकि यहाँ से तो जा नहीं सकते, क्योंकि पूरे यहाँ पर ग्रेवयार्ड है, पूरा कब्रिस्तान. हाँ हाँ हाँ. हाँ, ये पूरा कब्रिस्तान नहीं है. पूरा यहाँ से एंट्रेंस है इसका. जा पाएंगे वहाँ तक? गए थे ना? मैं नहीं गया था भाई, ये लास्ट स्टॉप था मेरा. ఓకే. సో గైస్, అవతల సమాధులు ఉన్నాయి, యువతల దర్గా ఉంది, అండ్ ఒకటి పవిత్రమైన ప్లేస్ కూడా ఉంది. సో
ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేసాం, ఇక్కడ కూడా వచ్చాం. సో ఇక్కడ నుంచి మేబీ మేము వీడియో ఎండ్ చేయొచ్చు. నేను అక్కడ ఆ శక్తిని చూసిన తర్వాత అంటే ఏదో हेवीनेस फील हुआ आपको? అది చూసిన తర్వాత నేను ఇంకా స్టాప్ చేయాలని ఉన్నాను. సో ఈ కొండలన్నీ ఎక్కుతూ దిగుతూ ఇది ఎక్స్ప్లోర్ చేయాలంటే అబ్బా బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి అని అనుకోవద్దు. ఎందుకంటే మనం కొండలు తిరిగాం కాబట్టి. మెయిన్ ఇంకా ఇంటికి వెళ్తున్నాను. ఫైనల్గా మన బ్రో అతను ఫ్రెండ్ ఇద్దరు అక్కడ కనపడే చెట్టు దగ్గర ఏదో రూపాన్ని చూసి దాంతో పాటు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసారంట. క్యాబై దౌడితే ఆగే ఇద్దరు इधर भाग लेते इधर तक आए हम लोग लास्ट. సో ఆయన ఇప్పుడు వెళ్ళాము అంటే ఆయన ఏమన్నాడంటే నేను దూరం నుంచి చూపిస్తాను, అక్కడికి వెళ్ళు, ఆ జరిగిన సంఘటన నేను మర్చిపోలేకున్నాను అన్నారు. సో వెళ్తున్నాను అక్కడికి. సో చూద్దాం, ఆ బ్రోకి జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగితే దయ్యం కూడా పట్టచ్చంట. ఇన్షాల్లా సబ్కా మాలిక్ అల్లా ఏక్. इंशाल्लाह. అవన్నీ సమాధులు. हाँ राइट साइड में है कब्रिस्तान. గోల్కొండ అది సారీ వర్డ్స్ కొంచెం రాంగ్ వస్తున్నాయి. గోల్కొండలో ఉన్న సమాధుల దగ్గరికి వచ్చేసాము. ఇవి దాటుకొని వెళ్తున్నాం మనం. చూద్దాం. ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేద్దాం. లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఈ సమాధుల దగ్గర. ఓకే, ఆఫ్ కొడదాం లైట్. సో ఈ లైట్ ఆఫ్ చేసుకొని కొంచెం ముందుకు పోవాలని ఉన్నా. చలో మొత్తానికి అయితే సమాధులు దాటుతున్నాం. ఇంకా లైట్ ఆన్ చేస్తున్నాం. ऊपर है? हाँ ऊपर जाएंगे. क्या है भाई? ऊपर जो है सो एक मीनार बोल सकते हो उसको. एक वहाँ भी कुछ है कहते? हाँ कुछ पावर्स? पावर्स वहाँ पर जाने के बाद हम लोग को ना हाँ. वो झाड़ हिला था, बड़ा वाला झाड़. ये है? हाँ वो झाड़ हिलने के बाद हम लोग नीचे आए भाग लेते. ఓకే. సో గైస్ ఈ పక్క ఒకటి బుర్జు ఉంది. ఆ బుర్జు పైకి వాళ్ళు ఎక్కినప్పుడు ఆ పెద్ద చెట్టే కదిలిందంట ఒకటేసారి. అది చూసి భయపడి కిందికి వచ్చారంట. సో చూద్దాం అక్కడ ఏమన్నా మనం పోయినప్పుడు ఒక అనిపిస్తుందా ఏంటి అని. మొత్తానికైతే సమాధులు దాటుకొని ముందుకు వచ్చాను. कुछ था नहीं वहाँ पर. अभी बहुत आसान दिख रहा है रास्ता. डिफेंस लैंड है. సో ఇక్కడ ఖురాన్ షరీఫ్ పెట్టున్నారని. यहाँ जैसा आए ना हम लोग का. हाँ हम लोग को पीछे से ये पूरा झाड़ जो है ना, ये पूरा झाड़ हिला, इतना पूरा झाड़. ఓకే. వీళ్ళు ఈ పైకి రాగానే ఆ చెట్టు మొత్తం కదిలిందంట. సో మేము పైనే ఉన్నాను. సిచ్యువేషన్ అయితే ఇది. అవి ఓకేనా భాయ్ సిచ్యువేషన్? हाँ अभी तो ओके दिख रहा है, बट मैं नीचे तक आऊँगा. हाँ. वहाँ से थोड़ा आप जाके एक्सप्लोर कर लीजिए. ओके. इसके आगे मैं नहीं आ सकता. बस दिस इज़ द एंड. मैं यहाँ तक आ सकता हूँ बस. సో బ్రో అయితే ఈడి వరకు వస్తాడంట, ఇక్కడికి ఎండ్ అంటున్నాడు. లెట్స్ సీ ఏముంటుందో చూద్దాం. ఆ రోజు వాళ్ళిద్దరే లేరు, నేను ఒక్కడిని వెళ్తా. कहाँ तक रहता, कहाँ तक जाना पड़ता, क्या है आइडिया? देखिए मैं रास्ता बता दूँ. हाँ ये जो झाड़ है ना, हाँ बहुत बड़ा झाड़ है. ओके. हाँ
ये झाड़ से आप लेफ्ट लेंगे तो हाँ। थोड़ा पानी दिखेगा आपको, हाँ। वही पानी में हम लोग को वो चीज़ दिखाई थी। थैंक यू। तो भाई సో మొత్తం వాటర్ ఉంది. మన వాళ్ళు ఎందుకు కంగారు పడ్డారో అర్థం కావట్లేదు. సో भाई अल्हम्दुलिल्लाह कुछ नहीं दिखा. हाँ पूरे पानी तक ही गया, ऊपर से पानी गिर रहा ना. आते दिखेंगे, आते कहाँ तक गए थे देखेंगे. ओके मैं तो पानी तक जाके आया. हाँ क्या है. फोटो ले रहा था. ఓకే సో బ్రో అయితే ఇక్కడ అన్నారు. సో మనం వెళ్ళొచ్చిన ఆ వాటర్ దగ్గర ఏదో అనిపించిందంట. सर्दी बहुत है लेकिन गर्मी हो रही है अपने. సో ऐसी కెమెరా బంద్ करेंगे. हाँ बंद करें. ఓకే గైస్ ఇక్కడితో కెమెరా అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ స్వీట్ హర్ డ్రీమ్స్. मैं भी बोल रहा हूँ कुछ. बोलो. गाइस आई एम फ्रॉम एक्सप्लोर डार्क चैनल समीर. इफ यू तेलुगु हाँ तेलुगु हिंदी आल ओके. अगर आप लोगों को ये वीडियो पसंद आया तो प्लीज़ लाइक करिए, सब्सक्राइब करिए, शेयर करिए, कमेंट करिए. और यहाँ जो चला था तुम्हारा एक्सपीरियंस बोलो. गाइस हम लोग के साथ यहाँ पर इतना ख़तरनाक एक्सपीरियंस हुआ. मेरा दोस्त पॉसेस हो गया था. वो चीज़ देखने के बाद वो पागलों की तरह भाग रहा था. उसे देखकर मैं भी भागना शुरू कर दिया. अगर आप लोग को अगर वो वीडियो देखना है तो ये वीडियो के नीचे कम ये वीडियो के नीचे लिंक दे देंगे भाई, और ज़रूर देखिए. एक्सप्लोर डार्क चैनल भी एक्सप्लोर देखना. डार्क चैनल है हम लोग का नाम. मैं हूँ समीर और मेरे फ्रेंड का नाम है आफ्ताब. ఓకేనా గాయస్ సో బయలుదేరుతాం ఇప్పుడు. చాలా టైం అయిపోయింది పాపం ఆయన నా కోసం 3 అవుతుంది టైము. ఎప్పుడు 1 గంటకు స్టార్ట్ చేసాము. క్యా బ్రో बहुत बहुत शुक्रिया मेरे वास्ते इतना दूर है. यू मोस्ट वेलकम ब्रो.